లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. షోడశ సంస్కారాలలో ఈ చౌలం అంటే చెవులు కుట్టించటం అనే ప్రక్రియ ఏ వయసులో చేయాలంటారు? ఇప్పుడు చౌలము అనేది ఒక సంస్కారం, అన్నప్రాసన తర్వాత చేయాలి. ఈ చౌలం అనేది నిజానికి 2-3 సంస్కారాలు ఉంటాయి దాంట్లో. ఒకటి కేశఖండనం. కేశఖండనం చౌలంలో పార్ట్. చౌలంలోనే పార్ట్ అది. కేశఖండనం ఎందుకు చేయాలి అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వెంట్రుకలు మనం మార్చలేదు, ఇంకా క్షౌరం చేయలేదు. ఏదైనా మళ్ళీ క్షౌరం చేస్తేనే గ్రోత్ ఉంటుంది కదా, అందువల్ల మాడు అనేది బాగా మెత్తగా ఉంటుంది, దాని మీద కత్తి పడితే మంచిది కాదని మన వాళ్ళు ఏమన్నారు, 3వ సంవత్సరంలో కేశఖండనం చేయాలి అన్నారు. 3వ సంవత్సరంలోనే చౌలం చేయాలి అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చెవులు కుట్టించడము సున్నితంగా ఉంటుంది, అవి బాగుండదు అని చెప్పేసి సాధారణంగా 3వ సంవత్సరం కేశఖండనం చేసి ఆ తరువాత 5వ సంవత్సరం అప్పుడు ఈ చౌలం చేయాలన్నారు. 5వ సంవత్సరం చౌలం అంటే ఏంటి? మామూలుగా చెవులు కుట్టిస్తారు. చెవులనే ఎందుకు కుట్టించాలి? మళ్ళీ అదే ఆరోగ్యమే. మళ్ళీ చెవులలో మనకి మేధాశక్తి పెరగడానికి ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ ఉంటుంది, నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ. అక్కడ పంక్చర్ చేస్తే ఇది బాగా పెరుగుతుంది, మేధస్సు బాగా పెరుగుతుంది. అందువల్ల మీరు గమనించండి, ఈ ఆర్థోడాక్స్ వీళ్ళు పేర్లు చెప్పుకోవడానికి కూడా చెవులు పట్టుకొని చెప్తారు. తర్వాత ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులు తప్పు చేస్తే చేసే మొట్టమొదటి శిక్ష చెవి పట్టుకుంటాడు, చెవిని మెలేస్తాడు. వాడు చెవిని ఎందుకు మెలేస్తాడు? ఎందుకంటే చెవిని మెలేసినా వాడికి లాభమే కానీ నష్టం కాదు. ఏదో చెయ్యి కందుతుంది కదా అని కాదు 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 చెయ్యి కంది ముక్కు కూడా అందుతుంది కదా, ముక్కును పట్టుకుని పెట్టింది కదా. అది చెవి, ఎందుకంటే చెవిలో ఉన్న నరాలని యాక్టివేట్ చేయడం కోసం చెవులు పిణుతారు. ఆ తర్వాత వాడిలో అది వెన్నెముక మంచి స్ట్రాంగ్గా కావాలని గోడ కుర్చీ వేయిస్తారు. గోడ కుర్చీ అంటే వెన్నెముకను స్ట్రాంగ్ చేస్తుంది. పనిష్మెంట్స్ కూడా అంటే మన విధానంలో పనిష్మెంట్స్ని కూడా మనకు అడ్వాంటేజ్గా పెట్టారు. అందువల్ల ప్రాబ్లమ్స్ ఏవి రావన్నమాట అవి. సో 5వ సంవత్సరంలో ఈ చౌలం అనేది చేసినప్పుడు ఏంటి ఇంకా అంటే అప్పటిదాకా అమ్మమ్మ, తాతమ్మ, నానమ్మ వాళ్ళతో అన్నీ చదువుకుంటూ ఉంటాడు, వాళ్ళు చెప్తుంటారు, పొద్దున్నే లేచి ఏదో చెప్తుంటారు విధానంలో. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి గురువు దగ్గరికి పంపించే అవకాశం వస్తుంది. అందువల్ల గురువు దగ్గరికి పంపించే ముందు చెవులు కుట్టాలి, అందువల్ల చెవులు కుడతారు. ఈ చెవులు కుట్టడాన్ని చౌలం అంటారు. చెవులు కుట్టినప్పుడు కేశఖండనం కూడా చేయాలి. ఆ కేశఖండనం ఇంతకుముందే చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి చేస్తారు. ఇది చేసిన తర్వాత ఇక ఉపనయనం చేస్తారు. తర్వాత ఈ చౌలంలో మీరు గమనిస్తే కొన్ని, ఇప్పుడు అందరూ ఒకే రకంగా చేయరు. చౌలం చేస్తున్నప్పుడు తల్లి తన కొడుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని అన్నం పెడుతుంది. అదేంటి అంటే ఇక ముందు నేను ఇలా పెట్టలేకపోవచ్చు, నువ్వు పెద్దవాడు అవుతున్నావు, అందువల్ల ఇది ఇప్పుడు పెడుతున్నాను అని ఇంకా సింబాలిక్గా అది చివరిగా అని పెడుతుంది అనమాట. ఆ తర్వాత వాడు పెద్దవాడైపోయి ఇంకా వేరే దగ్గర పోయి తినాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అక్లమటైజ్ చేయడానికి కొత్త దీని నిజానికి ఇవన్నీ మనం ఇప్పుడు అందరి తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇప్పుడు అలా బ్రాహ్మణ్ణి పిలిచి ముహూర్తాలు పెట్టకుండానే వాడిని నర్సరీలో వేసినప్పుడు తల్లి చేసే పని అంతా చెవులమే. తల్లి వాడిని ఏం చేస్తుంది, డబ్బా పెట్టిస్తాను రా బాబు, వెళ్ళరా బాబు దగ్గర ముద్దు చేస్తుంది, పంపిస్తుంది కదా, అదంతా చెవులమే, చెవులం చేసే ప్రక్రియ. షోడశ సంస్కారాలు మనం చేస్తూనే ఉంటాం, బ్రాహ్మణ్ణి పిలిచి చేయించాల్సిన అవసరం లేదు. అన్నప్రాసన తెలుసు మనకి, నామకరణం తెలుసు, తర్వాత చౌలం అప్పుడు నర్సరీకి స్కూల్లో అడ్మిట్ చేసినప్పుడు లేదా డే కేర్ సెంటర్లకు పంపిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం మనం, అదే చౌలం. మోడర్న్ డేస్లో అదే చౌలం అనుకోవాలి. ఈ చౌలం అంటే చెవులు కుట్టించినప్పుడు ఇక్కడ బంగారు తీగ అనేది ఇలా అంటే ఇప్పుడు అదే మళ్ళీ బంగారం ఇంపార్టెంట్, ఎందుకంటే బంగారంలో ఉండే ఔషధ గుణాలు ఆ శరీరానికి సెప్టిక్ కాకుండా ఉంటాయి. వేరేది పెట్టినట్టే ఉంటుంది. అసలు అప్పుడు బంగారం తప్ప వేరే లోహం కూడా ఉండేది కాదు. వెండిని పెట్టకూడదు, వెండిని అంత ఇదిగా తొందరగా అది పాడయ్యే అవకాశం ఉంటుంది, సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బంగారాన్ని పెడతారు, బంగారు తీగ. బంగారు ఈ చౌలం అప్పుడు కూడా మేనమామకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇదే మరి మళ్ళీ ఇంటిమెసీ ఉండాలి, నేను మీ వాళ్ళను మనంతా సమిష్టి బాధ్యత, మీ కుటుంబ బాధ్యత, మన కుటుంబ బాధ్యత నా దగ్గర ఉంటుంది. మీ నాన్నగారు నిన్ను చూసుకుంటాడు, మరి మీ అమ్మగారి తరఫు నుంచి నేనుంటాను,
ఆ తల్లికి కావలసిన సపోర్ట్ ఇవ్వడానికి మేనమామ వస్తాడు. ఆ మేనమామ ఎందుకు వస్తాడు అంటే తండ్రి ఏదో పనుల్లో ఉండిపోతాడు, పెద్దవాడవుతాడు, ఇది నేను పోయి చూసుకుంటాను నా చెల్లి సంతానాన్ని అని చెప్పి మేనమామలు వస్తారు. అందువల్ల మేనమామలకు ముఖ్య ప్రాముఖ్యత. ఈ బట్టలు పెట్టే ప్రక్రియ కూడా ఇంపార్టెంట్. బట్టలు పెట్టే ప్రక్రియ ఈ రోజుల్లో ఫార్మాలిటీ అయింది, కానీ ఆ రోజుల్లో బట్టలు ఇంతగా ఉండేవి కావు. ఆటవిక జీవన విధానంలో ఆకులు కట్టుకుని ఉండేవాళ్ళు మొదలు. తర్వాత బట్ట అనేది వచ్చిన తర్వాత అంటే పత్తిని చూసి పండించి పత్తి నుంచి దారం తీసి దారంతో నేసి నేత చేసి బట్టలు రావడానికి చాలా కాలం పట్టింది, కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఆ తర్వాత బట్ట అనేది వచ్చిన తర్వాత అది ఈజీగా దొరికేది కాదు, ఇప్పట్లాగా లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది ఉండేది కాదు, మిల్లులు లేవు. అందువల్ల నేతగాళ్ళు నేసినప్పుడే అది వచ్చేది. నేతగాళ్ళకి దారం దొరకాలి, పత్తి దొరకాలి, అవన్నీ చేయాలి. ఆ ప్రాసెస్లో బట్టలు అంత ఈజీగా వచ్చేవి కావు. అందువల్ల ఇలాంటి కొత్త సంస్కారాల సమయంలో వాళ్ళకి బట్టలు పెడితే బాగుంటుందని అప్పుడు బట్టలు తెచ్చేవాళ్ళు. ఎందుకంటే అది తెలుసు మనకి ఈ కార్యక్రమం రాబోతుంది అంటే నేతగాడి దగ్గరికి వెళ్ళి మాకు 2 నెలలకి 3 నెలలకి ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు గర్భవతిగా పిల్ల పుడతారు, వాళ్ళకి అది అన్నప్రాసన అవుతుంది, అప్పుడు బట్టలు పెట్టాలి, తర్వాత చోళం అవుతుంది, అప్పుడు బట్టలు పెట్టాలని ప్లానింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అందువల్ల బట్టలు వచ్చాయి. ఆ బట్టలు ఈరోజు పెట్టాల్సిన నిజానికి అవసరం లేదు, అసలు పెట్టడం ఆగిపోయింది కూడా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కొనేసుకుంటున్నారు. మన పెట్టేవాడు మేనమామ వచ్చి పెట్టాలని ఎవరు ఆలోచించట్లేదు. కాకపోతే మేనమామ ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు, అంతకన్నా ఏం లేదు అక్కడ. అట్లా సో ఇవన్నీ లౌకిక ఆచారాలు, ప్రాంతీయ ఆచారాలు. బట్టలు పెట్టాల్సిన అవసరం నిజానికి ఇప్పుడు లేదు. ఇప్పుడు చౌలం అనే సంస్కారం చేసిన తర్వాత అబ్బాయి రోజు చేయవలసిన కంపల్సరీ పనులు ఏమైనా ఉంటాయా? ఏముండవు నిజానికి. ఆ తర్వాత మళ్ళీ ఉపనయనం అనేది జరగడానికి గ్యాప్ ఉంటుంది, కానీ ఇది ఎందుకులే అన్నీ మెర్జ్ చేసేద్దామని చౌలమును ఉపనయనాన్ని మెర్జ్ చేశారు. అందువల్ల ఉపనయనంలోనే చౌలం చేస్తారు. సో ఇంతకుముందు ఉపనయనం చిన్నతనంలోనే చేసేది కాబట్టి 5 ఏళ్లకి చౌలం చేయాలి, 7 ఏళ్లకి 8 ఏళ్లకి ఉపనయనం చేయాలి. ఆ 3 ఏళ్ల గ్యాపే ఉంటుంది కాబట్టి ఈ 3 ఏళ్ల గ్యాప్ ఏం చేసేవాళ్ళు అంటే ఈ మన తాత నానమ్మలు వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు చౌలం అయిన తర్వాత వాడికి ఇంకా ఎక్కువగా విద్యాబుద్ధులు చెప్పేవాళ్ళు, కాస్త సంస్కృతిని కూడా చెప్పేవాళ్ళు. తర్వాత ఉపనయనం చేసేవాళ్ళు. ఉపనయనం చేయడంతో ఇంకా వాడి ఎడ్యుకేషన్ సిస్టమ్ మొదలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.